నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. హరిహర వీరమల్లు సినిమా విడుదలై 2 రోజులకు పైగా థియేటర్లో అద్భుతంగా ఆడుతోంది. ఇందులో హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ నటించాడు. హీరోయిన్ నిధి అగర్వాల్, ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్, ఇంకా చాలామంది సత్యరాజు లాంటి వాళ్ళు, సునీల్, నాజర్, చాలా మంచి క్యారెక్టర్లలో చాలా పెద్దవాళ్ళు నటించారు. సినిమా విషయానికి వస్తే, కథ విషయానికి వస్తే, హరిహర వీరమల్లు కొల్లూరు సంస్థానం దగ్గర ఒక పూజారికి దొరికినటువంటి వ్యక్తి. ఆ పిల్లాడికి హరిహరుల యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకే ఒక గ్రద్ద ఎత్తుకుపోవడానికి వచ్చి కూడా ఛత్రం పడుతుంది. అందుకే అతను హరిహరుల అనుగ్రహం పొందినటువంటి వాడు, వీరుడు, మల్లుడు. కాబట్టి హరిహర వీరమల్లు ఆ సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే అని చెప్తారు. ఇది కల్పిత పాత్ర అని సినిమా ముందే చెప్తారు. అయితే ఇలాంటి పాత్రలు నిజ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి పాత్రలు ఎన్నో ఉంటాయి. ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా ఒదిగిపోయినాడు. మనం చూసిన పవన్ కళ్యాణ్ ఖుషి, గుడుంబా శంకర్, జానీ, జల్సా లాంటి సినిమాల్లో చూసిన పవన్ కళ్యాణ్కి, అత్తారింటికి దారేదిలో చూసిన పవన్ కళ్యాణ్కి, తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి భీమ్లా నాయక్ తర్వాత వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి చాలా తేడా చూస్తాం. ఎందుకంటే ఇది 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. ఔరంగజేబ్ ఢిల్లీ సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆలంఘీర్ ఔరంగజేబు కాలంలో అతను దక్షిణ భారతదేశం మీద దండయాత్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో హరిహర వీరమల్లుడు ఔరంగజేబు తీసుకుపోయినటువంటి కోహినూరు వజ్రాన్ని ఎలా తీసుకొస్తాడు, అలా బయలుదేరిన క్రమంలో జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేది సినిమా కథ. చాలా మంచి స్టోరీ లైన్తో వచ్చినటువంటి కథ. అయితే సినిమా తీయడములో ఒక 3-4 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కాబట్టి కాస్త అక్కడక్కడ పవన్ కళ్యాణ్ 2-3 రకాలుగా కనిపిస్తూ ఉంటాడు. అందువల్ల వచ్చిన ఇబ్బంది కానీ, స్టోరీకి కలిగిన ఇబ్బంది కానీ ఏమీ లేదు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, ముందు క్రిష్ జాగర్లమూడి సినిమాకి డైరెక్షన్ చేసినాడు. తర్వాత కొన్ని కారణాంతరాల వల్ల జ్యోతి కృష్ణ, ఏఎం రత్నం కొడుకు దీన్ని టేకప్ చేసినాడు. కానీ జ్యోతి కృష్ణకు 100కు 100 మార్కులు ఇవ్వచ్చు. ఎందుకంటే క్రిష్ జాగర్లమూడి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా నెరవేర్చినాడు. పర్ఫెక్ట్గా తీసుకొచ్చినాడు స్టోరీ లైన్. ఎక్కడ అతను పొరపాటు చేయకుండా, కాస్త ఆలస్యమైనా కూడా మంచి కాన్సెప్ట్తోని సినిమా తీశారు. ఇక కీరవాణి మ్యూజిక్ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మొత్తం సినిమాని ముందుకు నడిపించిందంతా మ్యూజికే. కీరవాణి చాలా పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇట్లాంటి హిస్టారికల్ మూవీస్కి కీరవాణి మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలుసు. తర్వాత సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా అద్భుతమైనటువంటి సాంగ్స్ ఉన్నాయి. మంచి మనం ఎంజాయ్ చేయవలసినటువంటి సాంగ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. తర్వాత ముఖ్యంగా కాంటెంట్ విషయానికి వస్తే, దేశభక్తి గురించి ఆలోచించడం అనేటువంటిది విషయం. ఇది కల్పిత పాత్ర అయినప్పటికీ ఆనాటి కాలంలో ఔరంగజేబ్ దక్షిణ భారతదేశం మీద దండయాత్రలు చేసి కాఫీరులను ఎట్లా హింసించాడు. కాఫీర్లు అంటే ఇస్లాం మతం స్వీకరించని వాళ్ళు, అంటే హైందవ మతాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు. ఎవరైతే అల్లాను ప్రార్థించారో వాళ్ళందరూ కాఫీర్లు. వాళ్ళని ఎట్లా హింసించాడనేది స్టోరీ లైన్. అయితే కొంతమంది విమర్శకులు ఇది కల్పితం కాబట్టి అసలు ఔరంగజేబు అనేటువంటి కాలంలో హరిహర వీరమల్లు లేడు, ఇలాంటి కొన్ని ఉన్నాయి. హరిహర వీరమల్లు కొల్లూరు సంస్థానం దగ్గర పెరిగినటువంటి వాడు. ఒక పూజారికి దొరుకుతాడు. విదేశాల నుంచి, అప్పుడు ఆ కాలం నుంచే మొదలైన విదేశీ దండయాత్రలు, పోర్చుగీసు వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, తర్వాతి కాలంలో ఇట్లా కదా భారతదేశం మీద దండయాత్ర చేసేది. కోహినూరు లాంటి వజ్రాలు, అంటే వజ్రాల గనులు, కొల్లూరు సంస్థానం, కొల్లూరు మైన్స్ తవ్వకాలలో వజ్రాలను దొరలు ఎత్తుకుపోతుంటే ఆ దొరల దగ్గర మళ్ళీ ఇతను వజ్రాలను కొట్టేసి వాళ్ళని పేదవాళ్ళకు పంచిపెడుతూ ఉంటాడు. ఆ పాత్రలో ఇతను అద్భుతంగా ఒదిగిపోయినాడని చెప్పాలి. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనం చూసిన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పవన్ కళ్యాణ్ కాకుండా ఒక హిస్టారికల్ పర్సన్ మనకి ఇందులో చారిత్రక పురుషుడు కనిపిస్తాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో తానాషా ఒకసారి ఇతన్ని పిలిపించుకొని, ఔరంగజేబు మన గోల్కొండ సంస్థానంలో ఉండేటువంటి కోహినూరును ఎత్తుకుపోయినాడు, అది తీసుకురావాలి. సరే, అందుకోసం ఇతను బయలుదేరుతాడు. సినిమా చివరిలో ఏం తెలుస్తుందంటే,
హరిహర వీరమల్లుకు కూడా ఒక పర్సనల్ లక్ష్యం ఒకటి ఉంటుంది. ఎందుకంటే తన తండ్రితో పాటు మిగతా నలుగురిని, ఒక 5గురు వేద పండితులను ఎత్తుకుపోతాడు ఔరంగజేబు. వాళ్ళని తీసుకురావాలి. ఇది ప్రయాణంలో కొంతమంది కలుస్తారు, ఒక 8 మంది కలుస్తారు, బయలుదేరిపోతూ ఉంటారు. ఇందులో వీళ్ళకి హీరోయిన్ కూడా కలుస్తుంది. హీరోయిన్ పాత్రలో నిధి అగర్వాల్ కూడా చాలా అద్భుతంగా చేసింది. అయితే ఈ ప్రయాణంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. మనం సినిమాను ఇంతే లైన్, స్టోరీ లైన్. దీంట్లో పవన్ కళ్యాణ్ నటించడం అనేది చాలా సందర్భోచితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత 21కి 21 సీట్లు గెలుచుకొని రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీసినటువంటి సినిమా హరిహర వీరమలు సరిగ్గా సందర్భోచితమైనటువంటి సినిమా. ఏ సినిమా తీయాలి ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి అంటే ఒక దేశభక్తుడి పాత్రలో నటించాలి. సరిగ్గా అలాంటి దేశభక్తుడి పాత్రలోనే నటించాడు. ఈ క్రమంలో వెళ్తున్నప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ కళ్ళు, పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ, చాలా గొప్ప సినిమాలు కాకపోయినప్పటికీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ తనే ఒప్పుకున్నాడు. ఏదో ఒక సభలో ఒక పెద్ద డైరెక్టర్లు వచ్చి సినిమా తీస్తే వేరుగా ఉంటుంది కానీ అట్లాంటిది ఏం కుదరలే. అయినా కూడా ఆయన స్టార్ ఇమేజ్కి ఎట్లాంటి నష్టం ఏం జరగలేదు. అతని కళ్ళు స్క్రీన్ మీద చూపిస్తుంటాడు డైరెక్టర్. అతని కళ్ళు ఒక సందర్భంలో పులిని చూస్తూ ఉంటాడు. పులి తగ్గి పారిపోతుంటుంది. మనకు ఆశ్చర్యపోతాం, ఇది మరి ఓవర్గా పెట్టాడని. కాదు, దాని నేపథ్యం ఏంటంటే ఒక వేద పండితుడి ఇంట్లో పెరిగినటువంటి హరిహర వీరమల్లు జంతువుల భాషను నేర్చుకొని ఉంటాడు. జంతువులతో ఎలా మాట్లాడాలి అంటే ఒక మనిషి కాకుండా చుట్టూ ఉండేటువంటి ప్రకృతితో మమేకమైపోయినప్పుడు ప్రతి జంతువుకు ఒక భాష ఉంటుంది. ఆ భాషలో మనం మాట్లాడితే మనం చెప్పినట్టు అవి వింటాయి అనేటువంటి సందేశం. తర్వాత వీళ్ళ ప్రయాణంలో ఢిల్లీ వెళ్తున్నటువంటి క్రమంలో మధ్యలో ఒకచోట తోడేళ్ల గుంపు కూడా వీళ్ళ మీదికి దాడి చేసే క్రమంలో వాటిని చంపకుండా తోడేలుతో మాట్లాడి పంపిస్తాడు. మిగతా వాళ్ళు చుట్టూ ఉన్న పాత్రలు ఆశ్చర్యపోతాయి, అదేంటి ఏం చేసినావు, ఎట్లా పారిపోయింది అంటే వారితో మాట్లాడాడు. ఎట్లా మాట్లాడావు, కళ్ళతో మాట్లాడాను. ఇట్లాంటి మనల్ని ఎగ్జైట్ చేసేటువంటి విషయాలు చాలా ఉంటాయి. క్లైమాక్స్లోనైతే ఓ తుఫాను సన్నివేశం ఉంటుంది. క్లైమాక్స్లో తర్వాత ఒక సందర్భంలో వీళ్ళు ఢిల్లీ చేరుకోవాలి. ఆ ఢిల్లీ చేరుకునేటువంటి క్రమంలో చౌకీ టానా దగ్గర వీళ్ళకు ఎంట్రన్స్ ఉంటుందన్నమాట అక్కడ నగరంలోనికి. అక్కడ సన్నివేశంలో హిందువుల మీద ఈ మహమ్మదీయులు, ఔరంగజేబ్ మనుషులు ఎట్లాంటి దాడులు చేస్తూ ఉన్నారు, ఎలాంటి పన్నులు విధిస్తూ ఉన్నారు, హిందువుల దేవాలయాల మీద ఎలాంటి దాడి చేస్తూ ఉన్నారు, హిందువుల విగ్రహాలను తీసుకెళ్ళి కరిగించి ఎలా వాళ్ళు, ఎందుకంటే పంచలోక విగ్రహాలు ఇవన్నీ కరిగించి ఎట్లా వాళ్ళు మార్చివేస్తూ ఉన్నారు, ఈ కాఫీర్లను ఎట్లా హింసిస్తున్నారు అనేటువంటి సన్నివేశాన్ని చివరిలో చూపిస్తాడు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. నాకైతే అది కల్పించి ఖచ్చితంగా ఇది ఉండాలి ప్రస్తుత సమాజానికి, ఇది అవసరము అని పెట్టినట్లుగానే అనిపించింది. సినిమా మొత్తంగా చూసినప్పుడు బాగుందా అంటే ఖచ్చితంగా ఆ 2.5 గంటలు మనల్ని మనం మర్చిపోతాం, సినిమాలో లీనమైపోతాం, సినిమాలోనే ఉండిపోతాం. పవన్ కళ్యాణ్ మంచి కథ ఇచ్చినట్టుగానే చెప్పాలి. ఇందులో డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడిని ప్రేమతో పొందాలి, పాలించేవాడికి తల కూడా ఉంటుంది, వర్షానికి జాతి కులం మతం తేడా ఉండదు. ఇట్లాంటి డైలాగ్స్ బుర్రా సాయి మాధవ్ చాలా అద్భుతంగా రాశాడు. తర్వాత ఇక చివరగా చెప్పాల్సి వస్తే పర్సనల్గా వ్యక్తిగత జీవితంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన రాజకీయంగా ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ సనాతన ధర్మం ఏదైతే ఆయన బయట మాట్లాడుతున్నాడో సినిమాలో కూడా అదే చూపించాలనే ప్రయత్నం చేసినట్లుగా అనిపించింది. ఖచ్చితంగా అంతే. ఎందుకంటే తను వ్యక్తిగత వేరే సినిమా, కమర్షియల్ సినిమా తీయాలంటే తీసుకుంటాడు, హాయిగా తీసుకుంటాడు, కొన్ని కోట్లు సంపాదించుకుంటాడు. కానీ మనందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది పవన్ కళ్యాణ్ కమర్షియల్ కాదు, ఏదో తన సొసైటీ కోసం తిరిగి ఇచ్చేయాలి, ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్నటువంటి వ్యక్తి అని అర్థమైపోయింది. ఆయన రాజకీయ నేపథ్యాన్ని, ఆయన హిస్టరీ చూసినప్పుడు సినిమాల్లో కూడా అదే పెట్టాడు. అందుకే మనలాంటి వాళ్ళం, చదువుకున్నటువంటి వాళ్ళం, నాలాంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఇట్లాంటి కల్పిత పాత్రల గురించి అయినా పర్వాలేదు మాట్లాడాలి. ఎందుకంటే ఇందులో దేశభక్తి ఉంటుంది. ఇప్పటి తరానికి పిల్లలకి చెప్పాలంటే మనం తరగతి గదుల్లో ఎన్ని పాఠాలు ఎన్ని రకాలుగా ఎన్ని చెప్పినా పిల్లలకి సినిమాల పట్ల ఉండేటువంటి ఆకర్షణ ఉంటుంది. కల్పిత పాత్ర అయినంత మాత్రాన వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే చిన్నప్పుడు బొమ్మరిల్లు, చందమామ కథలన్నీ కల్పిత పాత్రలే.
అసలు ఆ మాటకొస్తే సినిమాల్లో చాలా వరకు కల్పిత పాత్రలే కదా. ఆ మధ్యకాలంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తీశాడు. కొమరం భీముని అల్లూరి సీతారామరాజును కల్పించినట్లుగానే కదా. కాకపోతే తీసే విధానంలోనే మనమందరం చూసినాం. కానీ దేశభక్తి పెంచడానికి ఒక పాత్రను కల్పించి అయినా పర్వాలేదు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ, పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాలి. అలాంటి సినిమాలని ప్రోత్సహించాలి. అందుకోసం నేను కేవలం సినిమాల్లో ఏ విధమైనటువంటి దేశభక్తి ఇప్పటి తరానికి ఎందువల్ల అవసరము, ఎట్లా తీస్తున్నాడు, అసలు ఏం చెప్పదలుచుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని నేను సినిమా చూస్తున్నంతసేపు ఆస్వాదించాను. నాకైతే పక్కా దేశభక్తి సినిమా కనిపించింది. ఏదో సినిమా తీసేయాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలి, ఇంకేదో చేయాలనే లక్ష్యం ఎట్లాగూ పవన్ కళ్యాణ్కి లేదు. భవిష్యత్తులో బాగా సినిమాలు తీసే పరిస్థితులు కూడా లేవని తనే ప్రకటించుకుంటున్నాడు. కాబట్టి ఈ సినిమా అయితే 1650 సంవత్సరం తర్వాత ఔరంగజేబు కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఔరంగజేబు కాలంలో తానిషాకి మధ్య ఇది జరిగిందా లేదా ఇట్లాంటివి ఇవని అన్నారు. ముందే ప్రకటించినట్టుగా కల్పితమని చెప్పిన తర్వాత ఇంకేముంది, సినిమా ఎప్పుడు సినిమాటిక్గానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి హరిహర వీరమల్లు అనే ఒక పాత్ర ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకొని ఈ సినిమాను చూడాలి. అసలు చరిత్రలో చాలామంది పురుషులు మనకు చరిత్రకు ఎక్కలేదు కానీ, పుస్తకాల్లోకి ఎక్కలేదు కానీ, చాలామందికి తెలియలేదు కానీ, ఇలాంటి వీరులు చాలామంది ఉన్నారు. చరిత్రకు ఎక్కని పురుషులు చాలామంది ఉన్నారు. వేరే వేరే పేర్లతో ఉండవచ్చు గాక, అసలు ఎక్కడో ఏదో మూలకు నలిగిపోయి ఔరంగజేబుని ఎట్లా ఎదుర్కోవాలి, అలాంటి వాడిని ఎలా అంతమొందించాలని ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు గాక. కల్పితమైన ఆ రోజుల్లో ప్రజలు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్ని చాలా అద్భుతంగా తీశాడు. ఇక ఫైట్ సీన్స్ కానీ, తర్వాత భక్తి గురించి కానీ, హైందవ సంప్రదాయం గురించి కానీ, దేశభక్తి గురించి కానీ సినిమాలో చాలా అద్భుతంగా చెప్పాడు. ఇప్పటి తరానికి, రాబోయే తరాలకు ఇలాంటి సినిమాలు తీసిన వారిని మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరవలసిందే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సినిమా అయితే చాలా బాగుంది. ఒక్కసారి థియేటర్లో అద్భుతంగా చూడవచ్చు. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అని నేను అంటాను. సినిమాలో డైలాగ్ ఉంటుంది, కోహినూరు వజ్రం చాలా అరుదుగా ఉంటుంది, అది ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి వజ్రం, పురాణాల్లో చెప్పబడినటువంటి శమంతకమణి లాంటి వజ్రం. నిజంగానే కోహినూరు వజ్రాన్ని ఎత్తుకుపోయినటువంటి సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి కదా. కాబట్టి ఆ మణిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో, కోహినూరు వజ్రాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎలా ఉంది అనేటువంటిది సినిమా. ఈ ప్రయాణంలో జరిగినటువంటి సంఘటనలు, ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, చాలా అద్భుత, చార్మినార్ దగ్గర జరుగుతుంది. ఫైట్ చేస్తూనే చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పవన్ కళ్యాణ్ ఆ భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కి వెళ్ళే సన్నివేశం ఒకటి ఉంటుంది. సినిమాని ఇందుకోసమే చూడాలి. ఇంకా స్టోరీ ఏముంది, నేనే చెప్పేసిన మొత్తం ఇంతే, ఒకటే లైన్ స్టోరీ. కానీ సినిమాను సినిమాలా చూడాలి. ఆ 3 గంటలు మనం సినిమాను ఆ విధంగా థియేటర్లో ఎంజాయ్ చేయాలి. అందుకోసం నేను చెప్తున్నాను. అయితే చూస్తున్నంతసేపు వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందిస్తాడు. కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, ఎడ్యుకేషన్ కూడా ఇస్తాడు. అందుకే ఇది ఎడ్యుటైన్మెంట్ సినిమా. ఖచ్చితంగా మనం పాఠాలలో చెబితే విననటువంటి విద్యార్థులు ఇట్లాంటి సినిమాల ద్వారా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీశారు. 200, 300 పెట్టి చూడడం వల్ల సినిమాకు మించిన అతి తక్కువ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది లేదు నా ఉద్దేశం ప్రకారం. ఇట్లాంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేశభక్తిని పెంపొందించేటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. క్లైమాక్స్ చాలా, ప్రీ క్లైమాక్స్ అద్భుతం, క్లైమాక్స్ కూడా అద్భుతం. అందులో ఒక స్టార్మ్, ఒక తుఫాన్ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చాలా బాగా తీశారు. ఇంకా దీన్ని భూతద్దం పెట్టుకొని ఇది అసలు ఈ సంవత్సరంలో ఇక్కడ ఈయనున్నాడా, ఆయన ఉన్నాడా, ఇదంతా కల్పితమే కదా. అయితే దీని మీద ఖచ్చితంగా నెగటివ్గా మాట్లాడడానికి ఎవరెవరెవరో మాట్లాడుతూ ఉంటారు. మనం అది పట్టించుకోదు. ఏం చెప్తున్నాడు, మన ధర్మాన్ని చెబుతున్నాడు. సినిమాని ప్లాట్ఫామ్గా చేసుకొని మన ధర్మం ఏంటి, సంప్రదాయం ఏంటి చెబుతున్నాడు పవన్ కళ్యాణ్. తను ఈ జాతికి, ఈ దేశానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏదో ఈ జాతిలో, ఈ భారతీయులలో మన సనాతన ధర్మం యొక్క లక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాడు. అది సినిమా మాధ్యమం కావచ్చు, లేదంటే రాజకీయం కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. ఇట్లా ఎవ్వరు చెప్పినా మనం దాన్ని వినాలి. ఖచ్చితంగా ఈ పరంపరను మనం ముందుకు తీసుకెళ్ళాలి. వెరసి మొత్తంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సినటువంటి సినిమా. ధన్యవాదాలు.